హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు Technews ఎపిసోడ్ నెంబర్ 13. సో ఫ్రెండ్స్, డేట్ చూసుకుంటే మార్చి 31, 2020 అండ్ టైం చూసుకుంటే 6:15 అయితే అవుతుంది. సో ప్రస్తుతానికి గైస్, న్యూస్ స్టార్ట్ చేసుకునే ముందు చాలా న్యూస్ గ్యాదర్ అయింది. సో ఫస్ట్ దాంట్లో ఎంఐ అయితే నిలిచింది. ఎందుకంటే లాస్ట్ టైం వీటిలో కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు మొబైల్ బ్రాండ్స్ చాలా వరకు ఆదుకుంటున్నాయని చెప్పని. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డొనేషన్స్ అయితే మనకి మొబైల్ బ్రాండ్స్ నుంచి వెళ్తున్నాయి. సో మొబైల్ బ్రాండ్స్ నుంచి వెళ్తున్నందుకు, ఈ టెక్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకైతే చాలా కొంచెం ప్రౌడిష్గా ఉంది. సో ఏ మొబైల్స్ బ్రాండ్స్ మీద అయితే మనం ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి గురించి అయితే మనం మాట్లాడుకుంటామో, ఆ బ్రాండ్స్ ఎప్పుడు మనకి ప్రొడక్ట్స్ మాత్రమే ఇవ్వడం కాకుండా, సో వాళ్ళు ఇప్పుడు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు అవి ముందర నిలబడి మా హస్తం కూడా ఉంటుంది, మేము కూడా ఆదుకోగలం అని చెప్పని వాళ్ళైతే మనకు ముందుకు వచ్చి కోట్లు మనకి ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. సో దానికైతే చాలా హ్యాపీగా ఉంది. సో అలాగే ఇవాళ ఎంఐకి సంబంధించి ఒక మనుకుమార్ జైన్, మన CEO తెలిసిన వాళ్ళే కదా, సో ఆయన అయితే మనకి ఈ లెటర్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంట్లో ఏముందంటే మనకి ఇక్కడ కనబడుతుంది మీకు. సో 15 కోట్ల వరకు కోవిడ్-19తో ఫైట్ చేయడం కోసం వీళ్ళైతే ప్లెడ్ చేస్తున్నట్లయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇందులో మనకి 10 కోట్లు చూసుకుంటే మాత్రం మనకి PM రిలీఫ్ ఫండ్స్ కోసం వీళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో ఫేస్ మార్క్స్లు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఫేస్ మార్క్స్లు అండ్ నెక్స్ట్ హాస్పిటల్స్లో ప్రొటెక్టివ్ సూట్స్ ఉంటాయి. సో డాక్టర్స్కి వీటి కోసం అయితే ఇంకో ₹1 కోటి దాకా ఖర్చు పెడతాం అని చెప్పని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ₹1 కోటి ఫండ్స్ రైజ్ చేస్తున్నారు వీళ్ళ ఆఫీస్ స్టాఫ్ గురించి కానీ, అండ్ నెక్స్ట్ ఎంఐ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ డొనేషన్స్ అయితే తీసుకొని ఫండ్స్ని అయితే రైజ్ చేస్తున్నారు. ఆ ఫండ్స్ టార్గెట్ కూడా 1 crore వరకు పెట్టారు. ఈ 1 crore కూడా మళ్ళీ హైజీన్ కిట్స్ ఉంటాయి కదా, సో మాస్క్లు కానీ, నెక్స్ట్ శానిటైజర్స్, సోప్స్, అండ్ నెక్స్ట్ ఇలాంటి హైజీన్ కిట్స్ ఉంటాయి కదా, ఈ హైజీన్ కిట్స్ అన్ని ఒక 20,000 నిస్సహాయ పేద కుటుంబాలు ఉంటాయి కదా, సో ఆ 20,000 పేద కుటుంబాల వరకు సో ఆ 20,000 కిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడానికి ₹1 కోటి అయితే వాళ్ళైతే గ్యాదర్ చేస్తున్నారు. సో ఎంఐ నుంచి 10 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది, 10 కోట్లు డొనేట్ చేసింది కాక మళ్ళీ ఇంత మంచి పనులు చేస్తున్నందుకు ఎంఐని అయితే మనస్ఫూర్తిగా అభినందించాలి. సో అభినందిస్తూ మనం ఈ టెక్ న్యూస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో సెకండ్ న్యూస్ చూసుకున్నట్లయితే కనుక OnePlus నుంచి నేను ఆల్రెడీ చెప్పడం మర్చిపోయాను. అంటే మనకి ఇంకా న్యూస్ అయితే రాలేదు అప్పటికి. సో నేను టెక్ న్యూస్ షూట్ చేసేటప్పుడు 6 o'clock అయింది. సో 6 o'clock ఇంకా OnePlus నుంచి ఆ న్యూస్ అయితే రాలేదు, అందుకే నేనైతే చెప్పలేదు. సో OnePlus 8, OnePlus 8 Pro, నెక్స్ట్ OnePlus 8 Lite అనే లైట్ వేరియంట్ కూడా మనకి ఈ నెక్స్ట్ మంత్లో అయితే రాబోతున్నాయి. సో దాని డేట్ అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో April 14th నైట్ 8:30 అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఈ 3 డివైజెస్ మనకి. నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి హానర్ నుంచి Honor 8APrime, నెక్స్ట్ Honor Play 9A, నెక్స్ట్ Honor 30S అని చెప్పి 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. సో స్పెసిఫికేషన్స్ అవన్నీ మనకి లాంచ్ అయితే చేసేసింది. ఫస్ట్ Honor 8APrime కనుక చూసుకుంటే ఇది Honor 8A Proకి సక్సెసర్గా అయితే మనకి ఈ డివైస్ అయితే రాబోతుంది. ఈ డివైస్ మనకి చూసుకుంటే 6 inches స్క్రీన్తో వస్తుంది, LCD డిస్ప్లేతో వస్తుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 9తో వస్తుంది, Helio P35 ప్రాసెసర్ మీద వస్తుంది. అండ్ కెమెరా సెటప్ చూసుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 13 MP రేర్ కెమెరా ఉంటుంది, సింగిల్ కెమెరా ఇది. అండ్ ర్యామ్ అండ్ రోమ్ చూసుకుంటే 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ 3020 mAh బ్యాటరీని అయితే మనకి డివైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రైజింగ్ చూసుకుంటే మనకి ₹9,600 అయితే ఉంది. అండ్ Honor Play 9A ఈ మొబైల్ గురించి మనం చెక్ చేసుకున్నట్లయితే 6.3 inch స్క్రీన్తో వస్తుంది, LCD ప్యానల్ వస్తుంది, Helio P35 సేమ్ ప్రాసెసర్ అయితే మనకి డివైస్లో కూడా యూస్ చేశారు, ఏదైతే Honor 8Aలో యూస్ చేశారో. 8 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది, 13 MP ప్లస్ 2 MP డ్యూయల్ రియర్ కెమెరాతో వస్తుంది, 4GB ర్యామ్తో వస్తుంది, 64GB ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది, Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. ₹9,500 అయితే దీని ప్రైజింగ్ పెట్టడం జరిగింది. అండ్ ఈ 2 డివైస్ చూసుకుంటే మనకి అండర్ 10,000లో అయితే ఒక ఆప్షన్ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దగ్గర అండర్ 10,000లో అయితే ఈ 2 డివైస్ని అయితే తీసుకొచ్చారు. Honor 8APrime మన ఇండియాకి వచ్చేటప్పుడు నాకు తెలిసి అంత ప్రైస్ అయితే ఉండదు, దగ్గర 7,000 లేకపోతే 8,000 దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అక్కడ. ఎందుకంటే Honor C2 ఇవన్నీ ఉన్నాయి, Realme C2 ఇవన్నీ ఉన్నాయి. 9,000 అయితే పెట్టరు మనకి, దగ్గర ₹7,000 నుంచి ₹8,000 లోపల అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ Honor 30S, సో ఒక పెద్ద డివైస్ అని చెప్పుకోవచ్చు. సో Honor నుంచి 5G వేరియంట్తో వస్తుంది. స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి 6.5 inch స్క్రీన్తో వస్తుంది, LCD ప్యానల్తో వస్తుంది, Kirin 825G ప్రాసెసర్తో వస్తుంది. ఆబ్వియస్లీ ఫోన్ కూడా మనకి 5G అయితే సపోర్ట్ చేస్తుంది. 16 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 64 MP మెయిన్ కెమెరా ప్లస్ 8 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP క్వాడ్ కెమెరా సెటప్తో అయితే మనకి డివైస్ అయితే రాబోతుంది. ర్యామ్ చూసుకుంటే 8GB ర్యామ్తో వస్తుంది, 128GB బేస్ వేరియంట్కి అయితే మనకి డివైస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4000 mAh బ్యాటరీని అయితే మనకి ఈ ఫోన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 40 watts ఛార్జింగ్
ఛార్జర్ని మనకి డివైస్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ప్రైసింగ్ చూసుకుంటే 25,500 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 25,000 రూపాయలకి 5G ఫోన్ మంచి మూవ్ అయితే చెప్పుకోవచ్చు. ఆన్ 30 ఇయర్స్ నుండి. సో చూద్దాం, మాక్సిమం ఇండియా కూడా ఇదే ప్రైసింగ్తో అయితే రావచ్చు. పెట్టిన ఇంకో 1,000 రూపాయలు అటు ఇటు అయితే అవ్వచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి జియో అండ్ నెక్స్ట్ ఎయిర్టెల్ నుంచి. సో ఫస్ట్ జియోతో స్టార్ట్ చేద్దాం. జియో ఫోన్స్ మనకి తెలిసిందే. సో బేసిక్ ఫోన్స్ ఉంటాయి కదా. సో ఈ బేసిక్ ఫోన్స్లో మనకి ఒక 100 మినిట్స్ వాయిస్ కాల్స్ అండ్ నెక్స్ట్ 100 SMS ఛార్జెస్ని వీళ్ళైతే ఎక్స్ట్రా బెనిఫిట్స్గా అయితే ఇస్తున్నారు. సో ఎవరైతే జియో ఫోన్లు యూస్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 100 నిమిషాలు కాల్స్ మాట్లాడుకోవడానికి అండ్ 100 SMSలు ఫ్రీగా పంపించుకోవడానికి అయితే యాడ్ చేయడం జరిగింది ఈ COVID-19 వల్ల. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఎయిర్టెల్ నుంచి ఏంటంటే, సో 10 రూపాయలు అయితే మనకి రీఛార్జ్ అయితే చేస్తున్నారు. అది కూడా ప్రతి ఒక్క యూజర్కి అయితే కాదు, జస్ట్ ప్రీపెయిడ్ యూజర్స్ ఉంటారు కదా, ఆ ప్రీపెయిడ్లో కూడా మధ్యతరగతి కుటుంబాలు కానీ లేకపోతే దానికంటే కింద కుటుంబాలకు మాత్రమే సో 10 రూపాయలు అయితే రీఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఆ 10 రూపాయలు మాత్రమే వీళ్ళు అని చెప్పి మనం అనుకుంటాం. సో 10 రూపాయలు రీఛార్జ్ చేస్తే పెద్ద ఎక్కువ ఏం కాదని చెప్పని అలా వీళ్ళు ఆ 10 రూపాయలు కౌంట్ చేస్తే మొత్తం వీళ్ళకి 100 కోట్లు అయితే డొనేట్ చేస్తున్నట్లయితే వీళ్ళైతే కన్సిడర్ చేశాడు. సో 10 రూపాయలు అలా మొత్తం వీళ్ళు 100 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. సో రీఛార్జ్ చేసుకుంటూ. సో ఎయిర్టెల్ మనందరికీ తెలిసిందే, సో పెద్ద నెట్వర్క్, కనీసం ఈ మాత్రం చేస్తున్నందుకు వాళ్ళకైతే అభిమానించాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకునే మనకి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ A9 మనందరికీ తెలిసిందే. 2018లో ఫస్ట్ క్వాడ్ కెమెరా సెటప్తో మనకి డివైస్ అయితే వచ్చింది. మొట్టమొదటిసారి 4 కెమెరాల ఫోన్ అని మనకైతే బాగా హైప్ క్రియేట్ అయింది. సో ఈ డివైస్కి ఇప్పుడు దాకా ఆండ్రాయిడ్ 8తో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చింది, ఓరియో అప్డేట్తో. దాని తర్వాత లాస్ట్ ఇయర్ మనకి ఆండ్రాయిడ్ 9 పై అప్డేట్తో అయితే వచ్చింది. సో ప్రస్తుతానికి ఎవరైనా డివైస్ యూస్ చేసినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 10 ఆండ్రాయిడ్ Q అప్డేట్ అయితే మనకి రోల్అవుట్ అయితే చేశారు. సో దాని బ్యాచ్ నెంబర్ ఇదంతా నీకు ఎక్కడైతే కనబడుతుంది. సో అప్డేట్ అయితే వచ్చింది, ఎవరైనా యూస్ చేసినట్టు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ చూసుకునే మనకి మోటరోలా రేజర్ ఫోన్ అందరికీ తెలిసిందే. సో ఫోల్డబుల్ ఫోన్. సో 1,20,000 దాకా అయితే వెళ్ళింది. సో ప్రైస్ చూసుకుంటే ఈ ఫోన్ ఏప్రిల్ 2వ తారీఖున అయితే మనకి సేల్కి అయితే రావాలి. బట్ ఇప్పుడు దీని అయితే COVID-19 వల్ల మనకైతే దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 15కి అయితే మనకి సేల్కి అయితే రాబోతుంది. ఏప్రిల్ 14 మనకి ఎప్పుడైతే లాక్డౌన్ అనేది ముగిసిపోతుందో ఏప్రిల్ 15 ద నెక్స్ట్ డేనే మనకి సో ఈ ఫోన్ అయితే సేల్కి అయితే రాబోతుంది. సో చూద్దాం, సేల్స్ వచ్చినంత వరకు నాకైతే పెద్ద యూనిట్స్ అయితే సేల్ అవుతాయని చెప్పి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాక్సిమం అక్కడ Z Flipని తీసుకుంటారు. సామ్సంగ్ Z Flip మనకి ఇంకా చాలా తక్కువే ఉంది, ప్రైస్ 1,00,000 రూపాయల దాకా అయితే వెళ్ళలేదు. సో చూద్దాం, సేల్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ న్యూస్ చూసుకునే మనకి స్కైప్ నుంచి. స్కైప్ వీడియో కాలింగ్ ఇప్పుడైతే చాలా మనకి ఇంపార్టెంట్ అయిపోయింది. సో చాలా మంది ఇది స్కైప్ని అయితే యూస్ చేస్తున్నారు. అఫీషియల్స్, నార్మల్ మెంబర్స్ అయితే మనకి చాటింగ్ వీడియోలో అయితే వాట్సాప్ వీడియో కాల్స్ కానీ మెసెంజర్ వీడియో కాల్స్ కానీ యూస్ చేస్తారు. బట్ హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం స్కైప్ వీడియో కాల్స్ని అయితే యూస్ చేస్తారు. దీని నుంచి అయితే న్యూస్ ఏంటంటే, సో మొత్తం మనకి 70% ఆఫ్ యూజర్స్ ఇప్పుడు డైలీ ప్రతిరోజు స్కైప్ కాల్ యూజర్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు 100 మంది మన స్కైప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే మొబైల్ పీసీస్లో కానీ 100 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి. బట్ 100 మెంబర్స్లో 70% ఆఫ్ ది మెంబర్స్ మనకి ప్రతిరోజు స్కైప్ అయితే వీడియో కాల్ని అయితే యూస్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 40 మిలియన్ మెంబర్స్ అయితే యాక్టివ్గా ఉంటున్నారంటే ప్రతిరోజు. అంటే 4 కోట్ల మంది మనకి డైలీ స్కైప్ వీడియో కాల్స్ అయితే చేసుకుంటున్నారు. అండ్ స్కైప్ టు స్కైప్ కాలింగ్ మినిట్స్ చూసుకుంటే 220% వరకు ఇంక్రీజ్ అయిందని అయితే స్కైప్ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి. సో రియల్మీ X2 మనందరికీ తెలిసిందే. సో ఈ మధ్యన ఆండ్రాయిడ్ 10కి సంబంధించి అప్డేట్ అయితే మనకి రియల్మీ X2కి అయితే రోల్అవుట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే అందరికీ రాలేదని చెప్పని చాలా మంది వరకు మనకి ట్విట్టర్లో అయితే కంప్లైంట్స్ ఇస్తున్నారు. సో మాధవ్ షేత్ గారికి. సో ఆయన ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉన్నారు. సో అదేంటంటే రియల్మీ X2కి సంబంధించి ఇదైతే స్టాగ్డ్ అప్డేట్. ఇది ఒకేసారి అందరికీ రాదు. సో ఒక బ్యాచ్ వైజ్గానే బ్యాచ్లో మళ్ళీ సబ్ డివైడ్స్ చేసుకొని వీళ్ళైతే పంపించడం జరిగింది. సో ఫస్ట్ ప్రతి ఒక్కరిని వీళ్ళు కంప్లైంట్స్ అయితే తీసుకుంటున్నారు. సో కంప్లైంట్స్ ఎవరిని వస్తే వాటిని ఫిక్స్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో అదే బ్యాచ్లో వేరే వాళ్ళకి మిగతా పంపించడం అలా అయితే చేస్తారు. సో స్టాగ్డ్ అప్డేట్ చాలా లేట్గా వస్తుంది. సో కొద్దిగా ఓపికతో అయితే మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గాయ్స్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ న్యూస్ కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అయ్యి అనుకుంటున్నాను. నచ్చింది లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనం కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ next video. Signing off.